తెలుసుకుందంతా హీరో చెప్పేశాడు. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ చెప్పేశాడు. సో మీ గురించి చెప్పాడండి ఇలా అని. నేను మీ చెప్పాను కానీ ముందు చాలా ఓకే, పెద్ద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు. ఆ కథ చెప్పాక నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. అండ్ మీ ఇద్దరికి ఉన్న ప్యాషన్కి నేను చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక కొత్త అబ్బాయిని తీసుకొచ్చి హీరో, డైరెక్టర్, నాట్ ఎ జోక్, డబ్బుతో సినిమా, డబ్బుతో చాలా ఇంపార్టెంట్ కదా. నమ్మారంటే డెఫినెట్గా ఇదేదో అద్భుతం అనుకున్నాను. అద్భుతమే జరిగింది, అద్భుతమే అవుతుంది. అందరూ వచ్చి అంత పాజిటివ్గా వాళ్ళ ఈ ప్రోగ్రాం జరిగింది. సో ఇతను నా దగ్గరికి ఎలా వచ్చాడు, ఇతను నాకున్న కనెక్షన్ ఏంటో అతను చెప్పేశాడు. ఇంక నేను చెప్తే మళ్ళీ బోర్ కొడుతుంది కదా, అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. నాకు ఇందులో ఇంకొక సర్ప్రైజింగ్ ఏమిటంటే మా సోదరులు చిన్నప్పుడు 35 years నుంచి కలిసి ట్రావెల్ చేసాం. మధ్యలో మాకు ఒక 15 సంవత్సరాల గ్యాప్. ఈ 15 సంవత్సరాలు ఆయన స్పీచ్లు, ఆయన భగవద్గీత, దేవుడు, అవన్నీ అంటే చాలామంది చూశాను కానీ నాకు కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళు ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు నేను కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత ఈయనకి ఆయన భగవద్గీత బుక్ ఇచ్చాడు. నాకు ఆ బుక్ కావాలని చెప్పి ఐ స్టార్టెడ్ రీడింగ్ భగవద్గీత ఆఫ్టర్ లాంగ్ టైం. ఎప్పుడో చదవాల్సింది అంటే విన్నాను కానీ, సో చదువుతున్నాను. సో ఆ రకంగా గంగాధర్ శాస్త్రి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిఖిల్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇలా అంటే మీలాంటి యంగ్ స్టార్స్, ఇలాంటి అప్కమింగ్ స్టార్స్ని ఎంకరేజ్ చేయడం అనేది వెరీ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ నాన్న. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. ఇంకా పాన్ ఇండియా ఫిల్మ్ చాలా రావాలి, సూపర్ హిట్ అవ్వాలి. ఇప్పుడు జరిగే సినిమా మా మధు గారిది సూపర్ డూపర్ హిట్ అవ్వాలమ్మా, అవుతుంది, చాలా బాగా వస్తుందని నిన్నాను నేను. గాడ్ బ్లెస్ నాన్న. జడ్జి గారు, సారీ లాయర్ గారు, హైకోర్టు, అన్నీ మీరు ఎన్సైక్లోపీడియా అని మీ గురించి చెప్పాడు. ఆల్ ద బెస్ట్ అండి. మీ అబ్బాయి వెరీ వెరీ నాటీ అండ్ వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ సిన్సియర్. అలాగే సతీష్ ఇట్రా, ఇతను కొంచెం 48 సినిమాలు చేశాడు, నమ్ముతారా మీరు? దుర్మార్గుడు. ఎన్ని? 40 సినిమాలు చేశారట. ఇది 41, 40, ఇది 40 సినిమా అంట. మీరందరూ బ్లెస్ చేయండి. 40 సినిమాలు చేసి చేతులు కట్టి నోట్లో మాట రావట్లేదు ఇతను. ఆల్ ద బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్. చోటా కే నాయుడు గారి వర్క్ చూసి మీరు చాలా ఇన్స్పైర్ అయ్యి ఉంటారు, కానీ స్టేజ్ పైన స్పీచ్లు చూసి కూడా మీరు ఇన్స్పైర్ అవ్వాలి.